హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురమైన భోజనం. ఇట్స్ యూట్యూబర్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం షాప్ ఓపెనింగ్ అయితే వెళ్దాం. ముందైతే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను మా హస్బెండ్ బయటికి వెళ్ళి చక్కగా వచ్చేద్దాం అనుకుంటే మధ్యలో మా పాప వచ్చింది. నేను షాపింగ్కి వస్తాను అని ఒకటే గోల. ఇంకా తన్ని కూడా రెడీ చేసి మేము తీసుకెళ్ళాం. ఈలోపు నా మీద ఒక చిన్న ఫనీ ట్రోల్ అయితే చేశారో చూడండి. ఆ చిన్న పిల్లని ఏడిపించినది ఒక్క నిమిషం సీరియస్ మాట్లాడలేదు. చెప్పండి అబ్బా అంటున్నారు, దోశలు వేసుకున్నారు, చట్నీ కన్నా కరివేపాకు ఎక్కువ ఉంది. క్యాప్చర్ చేయండి. ఇక్కడ చిన్నుకి చెప్పులు వేస్తున్నా, దాని టెన్షన్ చూడండి. నేను ఎక్కడ వెళ్ళిపోతానండి. ఎక్కడికి వెళ్ళలేదు, ఎలాగ అడుగు కూడా నేను పెట్టలేదు. చెప్పు కనీసం 4 అడుగులు వేసానా. ఆ పర్లేదు. ఇప్పుడు ఇంటర్ ఎత్తవే, మా పాప చేసే ఇబ్బంది అంతా ఇంత కాదండి. మా ఇంటి దగ్గర నుంచి షాప్కి 5 minutesలో చేరుకోవచ్చు. శ్రీ లక్ష్మి లేడీస్ ఫ్యాషన్ ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ చాలా బాగా చేశారు. షాప్ ఎంట్రన్స్లో ప్రతి ఒక్కరికి అట్రాక్టివ్గా ఉండడానికి బెలూన్ డెకరేషన్, అలాగే లోపల రాగానే విఘ్నేశ్వరుడు పూజ చేసి ఎంతో అట్రాక్టివ్గా ఉంది కదా. ఇక కలెక్షన్స్ చూద్దాం రండి. ఈ షాప్ ఎవరిదో కాదు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది. తన పేరు రవి, అలాగే వాళ్ళ వైఫ్ మౌని. ఇందులో కొన్ని డ్రెస్సెస్ అయితే కాటన్, అలాగే జార్జెట్, ఇంకా 3 piece సెట్స్ రకరకాలవన్నీ ఉన్నాయి. మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసిన వన్ ఆఫ్ ది డ్రెస్ అయితే నేను ఓపెన్ చేయించాను. ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపించింది, కానీ ఓపెన్ చేసిన తర్వాత కాస్త డల్గా అనిపించింది. ఎందుకంటే కింద ఏం లేదు, అంతా ప్లెయిన్గా ఉంది కదా, అంతగా నచ్చలేదు. కానీ ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే ఇది మా పాపకి చాలా బాగుంటుంది. ఇది నేను ఆల్రెడీ పెట్టుకుని కూడా చూశాను. ఇందులో ఏ కలర్ బాగుందో మీరు చెప్పండి. నేనైతే ఇందులో ఒక కలర్ సెలెక్ట్ చేశాను, లాస్ట్లో చూపిస్తాను. ఫైనల్గా నేను ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేశాను. ఇందాక చూపించాను కదా, అందులో నావీ బ్లూ కలర్. ఇదైతే నాకు బాగా నచ్చింది, మా పాపకు బాగుంటుందని. అండ్ ఈ పిల్లలు చూపించారు కాబట్టి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి బయలుదేరదాం అనుకున్నాను. కానీ ఈ పక్కన హ్యాండ్ బ్యాగ్స్ చూసి నాకు బొర పాడైపోయిందండి. ఎంత బాగున్నాయో చూసారా. నాట్ ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్, ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంది. మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. Thanks for coming. Thanks for shopping. Keep shopping again. అండ్ మన శ్రీ లక్ష్మి లేడీస్ ఫ్యాషన్లో చూసుకున్నట్టయితే పర్చేస్ చేసినటువంటి ప్రతి ఒక్క కస్టమర్కి కూడాను వాల్యుబుల్ గిఫ్ట్స్ అనేది ఇస్తున్నాం. ఆ కస్టమర్లో భాగంగా ఇప్పుడు సార్ అయితే 2000 వర్త్ అనేది ప్రోడక్ట్ పర్చేస్ చేయడం కారణంగా అతనికి మనం లక్కీ డ్రా అనేది తీస్తున్నాం. లక్కీ డ్రాకి వచ్చే గిఫ్ట్స్ కూడాను వాల్యుబుల్ గిఫ్ట్స్ అన్ని కూడా మనం డిస్ప్లే పెట్టడం జరిగింది. సార్ ప్లీజ్ డ్రా తీయండి. ఓకే సార్, నెంబర్ 10. నాకు తెలిసి ఇది కుర్తీ సెట్ అయి ఉంటుంది టాప్. లక్కీ డ్రాలో ఎంత మంచి అట్రాక్టివ్ ఆఫర్స్ పెట్టారో మీరే చూడొచ్చు. మీకు ఇక్కడ ఆప్షన్స్ కూడా చూపిస్తున్నాను, వాళ్ళు ఏమేమి పెట్టారా అనేది. మేడం గారు ఆవిడ పర్చేస్ చేసిన దానికి గెలుచుకున్నారు కుర్తీ సెట్ ఫర్ షాపింగ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తావు. థ్యాంక్ యూ. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చి 10 minutesలో రెడీ అవ్వాలన్నారు. నేనైతే 10 minutesలో మా పాపని నేను రెడీ చేసేసరికి నాకు అయిపోయింది.
మా నలుగురు ఒకే బైక్ మీద వెళ్ళాం కాబట్టి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు ఫంక్షన్కి. అతని బైక్ మీద మా పెద్ద పాపని, అలాగే మా బావగారు బైక్ మీద నేను మా చిన్ను మా హస్బెండ్ కూర్చున్నాం. ఇక్కడ మా అదృష్టం ఏంటంటే మాకు ఎండ అయితే లేదు. ఈ సమ్మర్లో ఎండ లేకుండా అంత దూరం వెళ్ళాలంటే లక్కీయే కదా. యాక్చువల్లీ ఫంక్షన్ అయితే గజపతినగరం దగ్గర. మా దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సరదాగా బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్తాం అనుకునే లోపే ఏం జరిగిందో తెలుసా? సైడ్ నుంచి కుక్క అయితే అడ్డొచ్చేసిందండి. లక్కీగా మేము స్లోగా వెళ్ళబట్టి సరిపోయింది. లక్కీగా అయితే ఏం కాలేదు, లేకపోతే మా పాప పెడిపోదును. దెబ్బకి ఎలాగైందో చూసారా? ఈ దారిలోనే గాయత్రి కాలేజ్ కూడా ఉన్నది. మరీ కాలేజ్ ఇంత దూరంలో ఉంటే వెళ్ళి రావడం కూడా కష్టమే కదా. లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఇలా జుత్తు మాత్రం అస్సలు వదలకండి, ఫుల్గా చిక్కులు పడిపోతుంది. నేచర్ని ఎంజాయ్ చేస్తే లాంగ్ డ్రైవ్ బాగానే ఉంటుంది, కానీ న్యాచురల్గా ఉన్న జుత్తుని చిక్కులు పడితే దాన్ని ఓపెన్ చేసి క్లియర్ చేయడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. మేము ఫంక్షన్కి వెళ్ళే దారిలో ఇలా ముంచులు మామిడి పళ్ళు తెగ అమ్ముతున్నారండి. దిగి తీసుకుందామా అంటే వెళ్ళేది ఫంక్షన్కే కదా, ఇంక ఇది తిని అది తింటే ఇంకేముంటుంది చెప్పండి. లాస్ట్ ఇయర్ మేకి ఇదే టైంలో మాకు తాటి ముంజలు అనేవి వచ్చాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇంత క్వాంటిటీలో అయితే వచ్చింది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్క దగ్గర ఉండడం వల్ల ఎంజాయ్ చేస్తూ వీటిని తిన్నాం. మొత్తానికి నా డెస్టినీ అయితే నేను రీచ్ అయిపోయాను. ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి. ఇదిగోండి, వచ్చిన తర్వాత కాస్త రెడీ అయ్యి పాప వాళ్ళని తీసుకొని లోపలికి అయితే వెళ్ళాను. మేము రీచ్ అయ్యేసరికి 1 o'clock అయింది. ఆల్మోస్ట్ చాలామంది భోజనం చేసేసి అలాగే ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక నేను మా హస్బెండ్ ఏమాత్రం లేట్ లేకుండా స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో తీసుకుందామని డిసైడ్ అయ్యాం. ఇక ఈ ఫంక్షన్ వచ్చి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్దండి. ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు మా హస్బెండ్కి ఫ్రెండ్సే. వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ ఇది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో చిట్చాట్ చేస్తున్నారు. అలాగే నేను ఒకసారి ఫంక్షన్ హాల్ చూపిస్తాను చూడండి, ఎంత స్పేషియస్గా ఉందో. కాస్త దూరంగా ఉన్నదనే తప్ప ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుందండి. ఇంకా మేము స్టేజ్ మీద వెళ్ళగానే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ దగ్గర నుండి రిసీవ్ చేసుకొని అలాగే వాళ్ళతో పాటు మేము ఫోటో కూడా తీసుకున్నాం. ఫోటో కోసం మా పాపని తన పక్కన కూర్చొని పెట్టాను. చూడండి, ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఏజ్ 10 years. ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత భోజనాలకి అయితే వచ్చాం. ఇక్కడ ఉన్న ఐటమ్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను మా చిన్నదానికి తినిపిస్తే మా చిన్నారి మాత్రం బిర్యానీయే ఎక్కువ తింటుంది. చూసారా, తనకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న ఐటమ్స్కి బిర్యానీ ఏమాత్రం తినబుద్ది లేదండి. చూడండి, మటన్ చికెన్ అన్నీ ఉన్నాయి, ఇంకేం తింటా బిర్యానీ. నేను ఒకవైపు మా చిన్నారి ఒకవైపు. మా చిన్నదానికి తినిపిస్తుంటే అది వద్దు వద్దు అని ఒకటే గోల. మీ భోజనం కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది. మా పాపకు తినిపించుకొని చేసేసరికి ఆ టైం అయితే అయింది. ఐస్ క్రీమ్ కౌంటర్ దగ్గర ఒకవైపు వెన్నెలా ఇంకోవైపు స్ట్రాబెరీ అయితే పెట్టారు. మేము 2 flavors అయితే తీసుకున్నాం. టేస్ట్ అయితే స్ట్రాబెరీ చాలా బాగుంది, వెన్నెలా అయితే నార్మల్గా ఉంది. మా పాపకి ఫుడ్ తినడం అంటే కష్టం, కానీ ఐస్ క్రీమ్ తినడం అంటే ఇంకేమి పండగే. ఇక ఈ సెక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ సెక్షన్ అనేది పెట్టారండి. ఇదిగోండి, మా పిల్లలు తెగ పోజులు ఇస్తున్నారు నేను ఫొటోస్ తీసుకుంటే. ఈ ఫోటో
ఫోటో గ్యాలరీ పక్కనే పాన్ అనేది సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ టూటీ ఫ్రూటీ ఇంకా రకరకాలవన్నీ మిక్స్ చేసి ఉన్నాయి. పాన్ టేస్ట్ అయితే చాలా బాగానే ఉంది. ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఒక ఫోటో తీసుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు పెట్రోల్ కొట్టించడానికి పెట్రోల్ బంక్ దగ్గర ఆగామండి. ఇప్పుడు కూడా నేను హెయిర్ టైట్ చేసుకోకపోతే ఇంటికి వెళ్ళేసరికి పిచ్చిగూడి నా జుట్టు ఒకలాగే ఉంటుంది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫుల్ ట్యాంక్ ఉందనుకుంటా, వాళ్ళు ఏం పెట్రోల్ కొట్టించలేదు, మేమైతే కొట్టించాం. ఎందుకంటే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కదా, కొంచెం ఎక్కువ పెట్రోలే తీసుకుంటుందని అనుకుంటున్నాను. ఎండింగ్ ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ సెంచురియన్ యూనివర్సిటీ అయితే కనిపించింది. ఇదేనండి మా బావగారు పిల్లలు చదువుతున్న కాలేజ్. ఇంటికి వచ్చే దారిలోని కాస్త దాహం అనిపించి షర్బత్ దగ్గర ఆగామండి. ఇక్కడ మేము ఆర్డర్ చేసింది లెమన్ షర్బత్ విత్ సాల్ట్. మా పాపకి నేను అదే తీసుకున్నాం. ఇక దారి పొడుగునా మా చిన్నదా ఏం చేసింది అనుకుంటున్నారా, చక్కగా బైక్ మీద పడుకుంది. మళ్ళీ ఇక్కడ లేచేసరికి ఇంటికి వచ్చామా అని అడుగుతుంది. లేదు షర్బత్ తాగడానికి వచ్చాం, నువ్వేం తాగుతావనంటే నాకు ఏమీ వద్దంటుంది. ఎండ లేకపోయినా కూల్ షర్బత్ ఎప్పుడు బాగానే ఉంటుంది కదా. ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఆ చిన్న పాపకి సుగంధి అయితే ఇచ్చారు, అది తాగుతుందా, లేదు కదా. మా హస్బెండ్ తాగేసి ఇంక అక్కడి నుంచి బయలుదేరి ఇంటికైతే వచ్చేసాం. ఇదిగోండి ఇంటికి వచ్చినండి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరడానికి లగేజ్ అయితే రెడీ. ఇంక ఇదన్నీ తీసుకొని ఆటో ఎక్కి అక్కడి నుంచి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కడం ఇప్పుడు మా టార్గెట్. టైం అయితే ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. ఇంక కాంప్లెక్స్కి వెళ్ళేసరికి 6 o'clock, మేము ఇంటికి వెళ్ళేసరికి 9 అవ్వచ్చు. అసలే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారి పండుగ అవుతుంది. అదైతే మిస్ అయిపోయింది అనుకున్నాను, కానీ లాస్ట్లో అది చూపిస్తానండి. ఇక లాస్ట్లో అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆటో అయితే ఎక్కాం. మేము ముగ్గురు ఆటోలో వచ్చాం. మా హస్బెండ్ అయితే బైక్ తీసుకుని వచ్చారు, ఎందుకంటే మా బావగారికి బైక్ అప్ చెప్పేసి అక్కడి నుంచి మేము బస్కి అయితే రెడీ అయ్యాం. దారి పొడుగున మా పిల్లలు ఒక్కటే అలరి, డాడీ మేమే ఫస్ట్ అనుకుని. అందులో మా చిన్నది అయితే ఇంకానా, దాని అల్లరి అంతా ఇంత కాదనుకోండి. ఎంతైనా ఇంట్లో చిన్నపిల్లలు ఎప్పుడు అల్లరే కదా. బస్సు ఎక్కిన కొంతసేపటికి మా చిన్నదయ్యి పెద్దయ్యి పడుకుంపోయారండి. బస్సు ఎక్కడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా. సమ్మర్ కాదు కానీ ఫుల్ రష్గా ఉంది. మా హస్బెండ్ మా పెద్ద పాప ఫస్ట్ ఎక్కారు. సేమ్ టైంలో ఒకే బస్సులు 2 వచ్చేసాయి. అందులో వీళ్ళు ఎక్కడున్నారా అని వెతుక్కొని నా లగేజ్ అలాగే నా చిన్న పాపతో ఎక్కేసరికి చాలా కష్టమైంది. మొత్తానికి ఏదో ఒకలాగా బస్సు అయితే ఎక్కాం. పిల్లలు పడుకుని లెగిసిపోయారు కూడా. ఇంకా బస్సు అలా వెళ్తూనే ఉంది, ఎప్పుడు రీచ్ అవుతామో ఏంటో. కొంతసేపటి తర్వాత మా పెద్ద పాప వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగే మా చిన్న పాప నా దగ్గర అయితే ఉంది. మేము గాజువాకి అయితే వచ్చేసాం, కానీ ఇంత లేట్ ఎందుకు అవుతుందో తెలుసా. బయట పండగ అవుతుందని చెప్పాను కదా, అదిగోండి బయట కిటికీలోంచి కనిపిస్తున్నట్టుంది మీకు జనాలు ఎలా ఉన్నారా అని. వెళ్ళడానికే చాలా లేట్ అవుతుంది, ఫుల్ రష్గా ఉంది. మీకు ఇప్పుడు పండగ ఎలా అవుతుందో ఏంటో అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. వచ్చింది లేట్ కాబట్టి పండగ ఊరేగింపు అంతా మిస్ అయిపోయాను అనుకున్నాను, కానీ లక్కీగా ఇంటి దగ్గర ఊరేగింపు వచ్చింది. అమ్మవారు ఇంటికి వచ్చే టైంకి అమ్మ పసుపు నీళ్ళతో రెడీగా ఉంది. అలాగే వాళ్ళ కాళ్ళు కూడా కడిగిందండి. అలాగే వెనుక ఉన్న పల్లకిలో అమ్మవారికి పసుపు కుంకుమతో అభిషేకం చేసి అట్టుపండు నైవేద్యంగా పెట్టి హారతి కూడా ఇచ్చామండి. మీరు ఇప్పుడు అది చూడొచ్చు.
చండి జై శక్తి జై శక్తి జై భవాని. మేము ఇంటికి వచ్చి రెడీ అయ్యేసరికి ఘటాలు ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా అలా వెళ్ళేసి అమ్మవారికి దండం పెట్టుకునేది ఇంటికి వచ్చేసాను. రెడీ అయ్యే టైం కూడా లేకుండా పోయింది. ఎలాగైతేనే అమ్మవారి ఊరేగింపు వచ్చేసరికల్లా ఇంటికి వచ్చేసాను. అదే హ్యాపీ.